నమస్తే. ఏపీ01 న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్నటువంటిది మా ఇంటిలో ఓట్లు అమ్మబడవు అనేటువంటి విధానంలో ఓ ఉపాధ్యాయుడు తన ఇంటిపైన ఒక బ్యానర్ నిర్మించాడు. ఇది ఎక్కడంటారా? ఇది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కేంద్రంలోని జేసెస్ నగర్లో నివాసం ఉంటున్న ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నల్లపల్లి విజయభాస్కర్. మా ఇంట్లో ఓట్లు అమ్మబడు అనే ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. సాధారణ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఈ ఫ్లెక్సీ ప్రాధాన్యత సంచరించుకుంది. ఈ సందర్భంగా విజయభాస్కర్ మాట్లాడుతూ ప్రజలందరూ డబ్బు తీసుకోకుండా నిజాయితీగా ఓటు వేయాలని ఆయన అంటున్నారు. మరి నిజాయితీగా ఓటు వేయాలనేటువంటి మీ వ్యక్తిత్వానికి మా జోహార్లు. కానీ చాలామంది ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ కోసం డబ్బు తీసుకోకుండా ఓటు ఎవరు వేస్తున్నారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ముందు మీలో ప్రభంజనం రావాలి, మీలో మార్పు రావాలి, ఉపాధ్యాయుల్లో మార్పు రావాలి. మీరే కోత కోస్తుంటే మిగిలిన జీవన శైలిలో ఉన్నటువంటి పేద ఓటర్ల సంగతి ఏమిటి? వారి గుండె కోతను కూడా చూడాలి కదా. ఇచ్చేటువంటి ఓటుకు గతం ఎన్నికల్లో 300 నుంచి 500 ఇచ్చారు. మరి ప్రస్తుతం 1000 నుంచి 2000 ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 5000 కూడా ఇస్తున్నారు. అటువంటి నేపథ్యంలో ఒక కూలి మానుకొని ఓటు వేసేందుకు తీసుకోవాల్సింది కదా. చదువుకునేటువంటి వాళ్ళు తీసుకున్నప్పుడు చదువులేని వాళ్ళు